నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. మనం చూసుకున్నట్టయితే నిన్న వామపక్షాలు సిపిఐ సిపిఎం కలిసి పోటీ చేస్తాయని ప్రకటించాయి. అయితే ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ఇటు కేసీఆర్ పై వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ నేతృత్వ పాలన తెలిసినా కేవలం బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అనే ఒక్క ఉద్దేశంతో మేము కేసీఆర్ కి మునుగోడు ఎలక్షన్స్ లో మద్దతు తెలిపాం. కేసీఆర్ స్వయంగా అడిగారు, కానీ ఆయన వైఖరి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కనీసం అభ్యర్థుల ప్రకటన ముందు చెప్పకుండా మేమున్న నియోజకవర్గంలో కూడా అభ్యర్థులను ప్రకటించారు అంటూ కూడా నేను సిపిఐ సిపిఎం చెప్పాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్ గా వామపక్షాలు ఒక మాట అన్నాయి, ఎవరైతే మాతో కలిసి వస్తారో వాళ్ళతో పోటీ చేయడానికి, వాళ్ళతో కలిసి నడవడానికి మేము సిద్ధమన్నారు. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మినహాయిస్తే ఇక కాంగ్రెస్ మాత్రమే ఇటు వామపక్షాలకు మిగిలాయి. అయితే ఈ నేపథ్యంలో వామపక్షాలతో కలిసి ఇటు కాంగ్రెస్ నడుస్తుందా లేదా అనేది మనకు తెలియాలి. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడులో మైనంపల్లిని మార్చేద్దాం, నిర్ణయానికి వచ్చిన బీఆర్ఎస్ అధిష్టానం. మల్కాజ్గిరి నుంచి 3 పేర్లు పరిశీలనలో. హరీష్ రావుపై వ్యాఖ్యల పర్యావసనం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మైనంపల్లి మొన్న తిరుపతిలో హరీష్ రావుని తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మేరకు నిన్న ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. నేను పార్టీని ఉద్దేశించి అనలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కానీ మైనంపల్లి వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇటు మైనంపల్లిని మార్చేద్దాం అంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వామపక్షాల ఉమ్మడి పోటీ, కలిసి వచ్చే శక్తులతో ముందుకు. రాష్ట్ర ముఖ్య నేతల భేటీలో నిర్ణయం. సీఎం కేసీఆర్ రాజకీయ వైఖరిలోనే తేడా. ఇక బారాసాను ఓడించడమే ఎన్నికల నినాదం కూనమనేని. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వామపక్షాల ఉమ్మడి పోటీ నేపథ్యంలో కలిసొచ్చే శక్తులతోనే ముందుకు వెళ్తామంటూ ప్రధానంగా రాష్ట్ర ముఖ్య నేతల భేటీలో ఈ మేరకు వామపక్షాలు డిసైడ్ అయ్యాయి. అయితే ఈ మేరకు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కి ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ తో పోటీ చేస్తాయా అనే సందేహం కూడా నెలకొంది. అయితే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే త్వరలో బీఆర్ఎస్ లోకి భద్రాద్రి జిల్లా భాజపా అధ్యక్షుడు స్వయంగా వెల్లడించిన కోనేరు చిన్ని, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కమలం. ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్ ను రేఖానాయక్ దరఖాస్తు. ఆసిఫాబాద్ టికెట్ కు ఆమె భర్త. వరంగల్ విమానాశ్రయ భూసేకరణకు కసరత్తు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే రేఖానాయక్ కి టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఖానాపూర్ నుంచి ఈ మేరకు ఆవిడ నిన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఇక్కడ గులాబీ తోటలో కమలం, మరింత చేరువగా బీజేపీ బీఆర్ఎస్. సీట్లు తగ్గితే బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం. ప్రతిగా కేంద్రంలో బీజేపీకి సహకారం. అందుకే కామ్రేడ్లను వదిలేసుకున్న కేసీఆర్. మళ్లీ కేసీఆర్ కు దగ్గరవుతున్న చిన్నజీఆర్. యాదాద్రి సందర్శన, సీఎంపై ప్రశంసలు. వచ్చే నెల 4న ఓకే వేదికపై ఇరువురు. ఇక పాలకుర్తి నియోజకవర్గంలో ఆలయ ఉద్ఘాటనకు హాజరు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్నట్టయితే గులాబీ తోటలో కమలం. అంటే ఇటు బీజేపీకి చేరువుగా బీఆర్ఎస్ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ కి గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ నిర్వహించిన తర్వాత సీట్లు తగ్గితే బీఆర్ఎస్ కి బీజేపీ మద్దతు తెలుపుతుందా? ఒకవేళ మద్దతు తెలిపే దిశగానే కామ్రేడ్లకి దూరంగా ఉంటున్నారా? అందుకే కామ్రేడ్లకి అసలుకి స్థానం ఇవ్వలేదా అనేది కూడా అనుమానం అయితే మనకు ఒక అనుమానం రేకెత్తిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు చిన్నజీఆర్ స్వామి మళ్ళీ కేసీఆర్ కి దగ్గర అవుతున్నారు. అది కూడా బీజేపీకి బీఆర్ఎస్ కి సత్సంబంధాల కోసమే అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే కామ్రేడ్ల కన్నెర. కేసీఆర్ పచ్చి అవకాశవాది అని లెఫ్ట్ పార్టీల మండిపాటు. పొత్తుతోనే ఏకపక్షంగా అభ్యర్థుల ప్రకటన. ఇక లబ్ధి పొంది మిత్ర ధర్మాన్ని మరిచారని విమర్శలు. భవిష్యత్ కార్యాచరణపై సిపిఐ సిపిఎం భేటీ. బీజేపీతో సఖ్యత వల్లే కేసీఆర్ వైఖరిలో మార్పు. ఆయన బీజేపీ అండం ఉంటే చాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ సర్కార్ను గద్దె దించుతాం కూనమనేని. స్వయంగా చూసుకున్నట్టయితే ఇక్కడ నిన్న ఏదైతే లెఫ్ట్ పార్టీలు వామపక్షాలు ఏదైతే సమావేశం ఏర్పాటు చేశాయో ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ మేరకు ఇలా చేశారు. ఆయన ధర్మాన్ని మర్చిపోయారు. ఎప్పుడైతే మునుగోడు ఎన్నికల కోసం మమ్మల్ని సంప్రదించినప్పుడు ఆయనతో కలిసి మేము కేసీఆర్తో కలిసి పోటీ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే మా అభ్యర్థులు ఉన్న లిస్టులో కూడా మాకు ఎటువంటి కనీసం చెప్పకుండా అభ్యర్థుల ప్రకటన గురించి కూడా చర్చించకుండా అభ్యర్థులను ప్రకటించినప్పుడే అర్థమైంది ఇటు బీజేపీతో సత్సంబంధాలు ఇటు బీఆర్ఎస్ కి ఉన్నాయంటూ కూడా వారు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే కలిసి వచ్చే పార్టీలతో మేము పొత్తు పెట్టుకుంటాం అంటున్నారు. మరి ఇది ఎంత మేరకు జరుగుతుంది అనేది కూడా చూడాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా
తుమ్మల నాగేశ్వరరావు దారెట్టు పాలేరు బీఆర్ఎస్ టికెట్ తనదేననుకున్న నేత ఓ ఫంక్షన్ హాల్లో మద్దతుదారుల సమావేశం కాంగ్రెస్ నుంచి దిగాలంటూ తుమ్మలపై ఒత్తిడి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో 119 నియోజకవర్గాలకు గాను 115 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తుల అయితే సిట్టింగ్లకి 9 మందికి మాత్రమే సిట్టింగ్లకి అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సిట్టింగ్లకి ఎక్కడైతే అవకాశం రాలేదో వాళ్ళందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులు దారెట్టు ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కొంతమేర బలంగా కనిపిస్తుంది బీజేపీ కన్నా. ఇటు బీఆర్ఎస్ తో పోటీ పడేది ప్రధాన ప్రతిపక్షంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది వరకు అంటే అసంతృప్తులే గానీ ఆశావాహులే గానీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే తుమ్మల నాగేశ్వరరావును కూడా కాంగ్రెస్ వైపు అంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలంటూ అటు కార్యకర్తలు గానీ అనుచరులు గానీ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెలుగు ప్రధానంగా వెలుగులో కారు దిగుతున్నారు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తున్న అసంతృప్తులు. కాంగ్రెస్ వైపు రేఖా నాయక్ టికెట్ కోసం అప్లై. బీజేపీ దిక్కు చెన్నమనేని రమేష్ చూపు. ఇక పార్టీని వీడేందుకు సిద్ధమైన మైనంపల్లి తుమ్మల అనుచరుల స్పెషల్ మీటింగ్. కేడర్తో వేముల వీరేశం జలగం భేటీ. ఇక భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే 9 స్థానాల్లో సిట్టింగ్లకి రాలేదో ప్రత్యేకంగా అసంతృప్తులు ఇతర పార్టీల వైపు చూడడం జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వైపే అందరూ చూపు అన్నట్టుగా తెలుస్తుంది. ఒక్క చెన్నమనేని రమేష్ తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నట్టు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇట్లా అసంతృప్తులు కారు దిగి వెళ్తున్న నేపథ్యంలో కొంతమేర నష్టం వాటిల్లే అవకాశం బీఆర్ఎస్ కి ఉందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అలాగే మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్లకే హంగామా. భారీగా అనుచరులతో తరలిస్తున్న కాంగ్రెస్ ఆశావాహులు బ్యాండ్ మేళంతో వచ్చి పటాకులు కాల్చి అప్లికేషన్ల సమర్పణ. ఇప్పటిదాకా వచ్చినవి 306. మరో 3 రోజులే గడువు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ నుంచి భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అంటే ఏదైతే ఆశావాహులే గానీ సిట్టింగ్లే గానీ ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లే గానీ ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి అప్లికేషన్ల వెల్లువెత్తింది. అయితే 119 నియోజకవర్గాలకి ఇప్పటి వరకు 306 అప్లికేషన్లు వచ్చినాయి. ఇది ఒక మేర చెప్పాలంటే ఇంతవరకు రాని అప్లికేషన్ల కింద తెలుస్తుంది. అంటే 119 నియోజకవర్గాలకి 306. ఇంకా 3 రోజుల సమయం ఉంది. ఈ 3 రోజుల సమయంలో ఇంకా ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు అంటే దీన్ని బట్టి మనం చూస్తున్నట్టయితే దగ్గరగా ఒక నియోజకవర్గం నుంచి 2-3 అప్లికేషన్లు పెట్టుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మెదక్ నుంచే కేసీఆర్ ప్రచారం. అయితే ప్రధానంగా నేడు బహిరంగ సభ. మంత్రి హరీష్ రావు వెల్లడి. 3వ అధికారంలోకి రావడమే లక్ష్యం. కేసీఆర్ వ్యూహంతో ప్రతిపక్షాలు కాకవేకలం. బీజేపీ డీలా కాంగ్రెస్ ది ఉత్తగోల అని కామెంట్లు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ హరీష్ రావు కూడా నేను ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. 3వసారి అధికారంలోకి మేమే వస్తాం. మొన్నటిదాకా కేసీఆర్ మాత్రమే వెల్లడించారు 3వసారి అధికారంలోకి మేమే వస్తాం అంటూ. ఇప్పుడు హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది 3వసారి అధికారంలోకి రావడమే మా లక్ష్యం, ఖచ్చితంగా వస్తామంటూ. ఇటు కేసీఆర్ వ్యూహంతో ప్రతిపక్షాలు కాకవికలం అవుతున్నాయంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. బీజేపీ డీలా పడిపోయింది. అలాగే కాంగ్రెస్ ది ఉత్త గోల అంటూ కూడా ఈయన ఈ మేరకు కామెంట్లు చేశారు. చూసుకున్నట్టయితే వామపక్షాలు కేసీఆర్ ది అవకాశవాదం. అభ్యర్థుల ప్రకటన ఏకపక్షం. సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని కూనంనేని ఫైర్. కేసీఆర్ పాలనలో నియంతృత్వం ఉన్నా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని మద్దతు ఇచ్చినట్లు వెల్లడి. సిపిఐ సిపిఎం కలిసి పోటీ చేస్తాయని ప్రకటన. మనం చూస్తున్నాం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు కేసీఆర్ది అవకాశవాద రాజకీయం అంటూ కూడా నిన్న వామపక్షాలు ప్రధానంగా చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి ప్రకటన కూడా లేకుండా అభ్యర్థుల ప్రకటన ఏకపక్షం చేశారు అంటూ కూడా ఈ మేరకు అటు తమ్మినేని గాని ఇటు కూనంనేని గారి ఫైర్ అయ్యారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లియర్ గా ఒక పాయింట్ చెప్పడం జరిగింది. కేవలం బీజేపీని వ్యతిరేకిస్తున్నారు, నియంతృత్వ పాలన కేసీఆర్ అని తెలిసినా కూడా బీజేపీకి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే మేము మద్దతు ఇచ్చినట్లు కూడా వెల్లడించారు. కానీ వాళ్ళు మిత్రదోహం చేశారు అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు. కలిసి వచ్చే పార్టీలతో ప్రస్తుతం సిపిఐ సిపిఎం మాత్రం కలిసి పోటీ చేస్తాయని, కలిసి వచ్చే పార్టీలతో ఖచ్చితంగా కలిసి ముందుకు వెళ్తామంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడుతాం. కృష్ణమూర్తి చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు వామపక్షాలు నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం అంటే మునుగోడు ఎన్నికల్లో వామపక్షాల మద్దతు కోరిన కేసీఆర్ ఇప్పుడేమో కనీసం ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయం వాళ్ళని అడిగి తీసుకోకుండా ఏకపక్షంగా అభ్యర్థులు ప్రకటించారు. అంటే వాళ్ళున్న జాబితాలో కూడా 6 స్థానాల్లో కూడా క్లియర్ గా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. నిన్న వామపక్షాలు చెప్పడం జరిగింది, మేము కేసీఆర్ది నియంతృత్వ పాలన ఉన్నా సరే ఎక్కడ బీజేపీకి మద్దతు తెలపడం లేదు కాబట్టి మేము కేసీఆర్ కి మద్దతు తెలిపాము, బీజేపీ వ్యతిరేకిస్తున్నాం కాబట్టి అని చెప్పి. కానీ ఇట్లా కేసీఆర్ చేయడం అన్యాయం చేశారు అంటూ కూడా
చెప్పడం జరిగింది. అలాగే మేము కలిసి వచ్చే పార్టీలతో పోటీ చేస్తాం అంటున్నారు. ఇటు చూస్తున్నాం బీజేపీతో ఇప్పుడు సంబంధాలు లేవు. అలాగే బీఆర్ఎస్ తో కూడా ఇప్పుడు లేవు. ఉన్న ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ మాత్రమే. అయితే వీళ్ళు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే తప్ప వాళ్ళకు రాష్ట్రంలో ఉనికి ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీని వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు మహాప్రసాదం తీసుకొని పోటీ చేయడంలో వీళ్ళకి వేరే మార్గం అయితే కనిపించట్లేదు. కారణం ఏంటంటే వామపక్షాలు గత కొంతకాలంగా ఒకప్పుడు ఉద్యమాలకు పెట్టింది పేరు ఎర్ర జెండా వామపక్షాలు. ఇక్కడ ఉద్యమాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశాయి ఈ వామపక్షాలు. ఏదైతే అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ రాజకీయాలు నడపాలని భావించాయో అప్పటి నుంచి ఈ వామపక్ష పార్టీల పతనం మొదలైంది. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలకడం, తమకు కావాల్సిన కార్యక్రమాలను పనులను పూర్తి చేసుకోవడం వీళ్ళకు ఆనవాయితీగా మారిన నేపథ్యంలో కొంత వామపక్షాలు ప్రశ్నార్థకంగా మారాయి రాజకీయాలు. అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా ఆ పార్టీ కోల్పోతా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా జాతీయ పార్టీ హోదాలు తొలగించే స్థాయికి వచ్చింది. అంటే పోలైన దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో కొంత పర్సెంటేజ్ వస్తేనే తప్ప జాతీయ పార్టీగా గుర్తించే అవకాశం లేకపోతుంది. ఆ రకం కూడా సీట్లు రాకుండా సరే కనీసం ఓటు కూడా రావట్లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ జరిగే ఎన్నికల్లో కొంత అధికార పార్టీతో కలిసి వెళ్ళి కొంత ఉనికి కాపాడుకోవాలి, ఒకటో రెండో సీట్లు సాధించుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి కొంత ప్రాతినిధ్యం సంపాదించుకోవాలని చెప్పేసి అవకాశం కొంచెం ఆశపడ్డాయి. అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ మన చిరకాల శాశ్వత శత్రువు. వామపక్షాలకు బీజేపీ శాశ్వత శత్రువు. వాళ్ళు ఇంటికి వస్తూ బీజేపీని కలవరు. కాబట్టి శాశ్వత శత్రువు అయినటువంటి బీజేపీని ఓడించాలనుకున్నారు. వాళ్ళు అక్కడ ఏంటంటే ఒకటే లక్ష్యం. మునుగోడు అప్పుడే వీళ్ళు కొంత కాస్త గట్టిగా పట్టుబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో మా పరిస్థితిని చెప్పి స్పష్టం చేసిన తర్వాత వెళ్ళండి బహిరంగ ప్రకటన చేయాలి అంటే అప్పుడే కొంత కేసీఆర్ తగ్గేవారు, వాళ్ళు వీళ్ళకు కొంత న్యాయం జరిగేది. కానీ వీళ్ళు ఏం చేశారంటే బీజేపీని ఓడించాలి, బీజేపీ ఓటేవి మా లక్ష్యం, బీజేపీని దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ అధికార పార్టీ కేసీఆర్తో చేతులు కలిపి వీళ్ళు ముందుకెళ్లారు. మునుగోడులో కేసీఆర్ గండం కట్టెక్కింది కాబట్టి ఆ తర్వాత ఆ పార్టీని కొంత దూరంగా పెట్టారు. పిలిచినప్పటికీ అప్పుడప్పుడు వాళ్ళని దువ్వినప్పటికీ ఏదో మామూలుగా ఎన్నికల్లో మరోసారి వాడుకొని వదిలేద్దామని స్థాయిలో దువ్వారు. కానీ వీళ్ళకి ఇద్దాము నిజంగా న్యాయం చేద్దామన్న స్థాయిలో ఎప్పుడు కేసీఆర్ చేయలేదు. దీంతో ఇప్పుడు వాళ్ళ టికెట్ అడిగిన కొన్ని స్థానాలు కావాలి అనే పరిస్థితి. వాళ్ళు మొదట్లో 6, 8 అట్లా డిమాండ్ చేసినప్పటికీ తర్వాత చేరి కూడా అడిగారు. సిపిఐ ఒక 3, సిపిఎం ఒక 3, 6 స్థానాలైనా ఇవ్వని అడిగారు. కాదని చెప్పారు. చివరికి వాళ్ళకు వామపక్షాలకు నోటీసులు లేకుండా ఏం చెప్పకుండా వాళ్ళని ఇగ్నోర్ చేసి వాళ్ళ దూరం చేసి టికెట్లు మొత్తం బీఫామ్ విధంగా మొత్తం అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీంతో వామపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు కనబడలేదు. వీళ్ళు ఒంటరిగా వెళ్ళి పోటీ చేసే పరిస్థితులు లేదు. కారణం ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం ఏమి ఇక్కడ పార్టీ యంత్రాంగాన్ని పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో లేదు. కొన్ని చోట్ల నల్గొండ జిల్లాలో కొంత వరకు ఉన్నప్పటికీ అక్కడ కూడా ఒక అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి స్థాయిలో ఎదుర్కొనేటటువంటి శక్తి మాత్రం ఈ పార్టీలో లేదు. ఏదో ఒక పార్టీతో కలవాల్సిందే, పొత్తు పెట్టుకోవాల్సిందే. లేదు అంటే వీళ్ళకు డిపాజిట్ రావడం కూడా గగనమయ్యే పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ చూస్తా ఉన్నా నిన్న కూడా జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ను ఎందుకు విడామని చెప్పేసి వారం రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ తో కలిసి ఉంటాము, పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి 2 పార్టీలు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని అధికార పార్టీతో కలిసి వెళ్ళడం ప్రస్తుతం ఉన్న పరిస్థితి అని చెప్పారు. నిన్న ఏదైతే కేసీఆర్ జాబితా ప్రకటించి అందులో వామపక్షాలకు ఇవ్వాల్సిన స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారో ఆ తర్వాత వాళ్ళు కొంత న్యూటర్న్ తీసుకొని ఆయన ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి దూరంగా ఉంటాన్నారు. అయితే ఎన్డీఏ కూటమిని బలంగా ఇండియా కూటమి ఏర్పడినందుకు ఇండియా కూటమిలో చేరాం. కాబట్టి కేసీఆర్ ఒక నాయకులు చెప్పారని ప్రస్తావిస్తూ మరో నేతేమో అసలు
ప్రాజెక్టులను పూర్తి నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీయే దేశానికి దిక్సూచి సూచిక అని చెప్పేసి మరో నాయకుడు చెప్పారు. వీళ్ళు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒకటి, వీళ్ళకి అవసరం లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడేది స్పష్టంగా తేలిపోయింది. మీరు ఏ కారణం చెప్పినప్పటికీ టికెట్ ఇవ్వకూడదంటే బీఆర్ఎస్ వదిలేదని చెప్పేసి విషయం స్పష్టం అవుతా ఉన్నది. అక్కడే వీళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీతో విభేదించారు. టికెట్లు ఇవ్వలేదు కాబట్టి, అంటే స్థానాలను కేటాయించలేదు కాబట్టి వీళ్ళను పక్కకు పెట్టారు కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ నుంచి దగ్గర కావాలని చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అలాగే చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి అప్లికేషన్ల హంగామా వెలువెత్తింది. మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు కాంగ్రెస్ కి 306 అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకా 3 రోజుల సమయం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఒక పక్కన మనం చూస్తున్న రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎన్ని అప్లికేషన్లు రావడానికి గల కారణాలు ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడ్డది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజల ఆదరణ పెరుగుతున్నది అన్న విషయం దీంట్లో స్పష్టమవుతా ఉంది. నిన్నటి వరకు అధికార పార్టీ నాయకులు చాలా మంది ఆ పార్టీకి అభ్యర్థులు లేరు, ఆ పార్టీకి అభ్యర్థులు దొరకలేరు, కరువయ్యారు, ఆ పార్టీ మొత్తం అయిపోయి నామరూపాలు లేకుండా పోయింది అని చెప్పేసి అధికార పార్టీ అటు బీజేపీ రెండు పార్టీలు కూడా చెప్పాయి. బీజేపీ అయితే కాంగ్రెస్ హఠావో నినాదంతో ముందుకు వచ్చింది. వీళ్ళు కూడా కాంగ్రెస్ ముక్త భారత్ పేరుతోటి వీళ్ళు కూడా వెళ్ళారు. కాబట్టి ఇది రెండు పార్టీలకు నిజంగా ఈ పరిణామం కొంత శాఖగా చెప్పచ్చు. బీజేపీకి బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ లేదు, అయిపోయింది, రాష్ట్రంలో లేదు అనుకుంటున్నాం. మీరు అన్నట్టుగా 300 దరఖాస్తులు వచ్చినాయంటే ఒక్కొక్క నియోజకవర్గం సగటున 2-3 దరఖాస్తులు వచ్చినట్లే. 3 దరఖాస్తులు వచ్చాయి అంటే ఇంకా 3 రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా 3 నుంచి ఒక్కొక్క నియోజకవర్గం 4 దరఖాస్తులు సగటున వస్తున్నాయి. అయితే ఒక నియోజకవర్గం నుంచి 10 రావచ్చు, ఒకటే రావచ్చు. కానీ ఒక్కరైనా ఉన్నారు కదా క్యాండిడేట్ అక్కడ. ఒక క్యాండిడేట్ అప్లై చేసి ఉంటాడు. కానీ ఒక క్యాండిడేట్ ఉంది కదా, వాళ్ళకు ఉనికి ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆదరణ ఉండడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలి, గెలవాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజా సమస్యలు ప్రస్తావించాలి అని చెప్పేసి అక్కడ నాయకులు అనుకుంటున్నారు కదా. అసలుకే ఉనికి లేకపోతే ఏ నాయకులైనా ఎందుకు పెట్టుకుంటారు పార్టీ అప్లికేషన్? రుసుము కట్టి దరఖాస్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పార్టీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో క్రమక్రమంగా ఆదరణ పెరుగుతా ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళకు కొంత శక్తి ఎక్కువగా అంటే బలమైన శక్తిగా తయారవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో నాయకులు పెరుగుతా ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ లకు స్థానం ఇవ్వడంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత, అంటే ఇప్పటికే 10 ఏళ్లుగా పాలన చేసినటువంటి బీఆర్ఎస్ కొంత ప్రజల్లో కొంత యాంటీ ఇన్కంబెన్స్ అనేది పెరిగింది. వ్యతిరేకత అనేది కొంత పెరిగింది ప్రభుత్వం. దీనికి అంటే కొన్ని చోట్ల అభ్యర్థులు మార్చితే కొంత తగ్గవచ్చు అని అనుకున్నారు. కానీ ఆలోచనగా సీఎం కేసీఆర్ తన పార్టీ అభ్యర్థులను యాజిటీవ్ గా ఒక 9 మందిని మార్చినట్టు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ నిర్ణయించారు. దాంట్లో ఒకరు ఇద్దరు వారసులకు ఇచ్చారు. అభ్యర్థులను మార్చిన వారసులకు ఇచ్చారు. అంటే ఈ రకంగా చూస్తే మొత్తంగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఒకటి, ప్రభుత్వం పైన బలమైన పోరాటము, నిర్మాణాత్మకమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఆ రకంగా ముందుకు వెళ్తాం. ఇక్కడ మనం ఇంకోటి చూసుకున్నట్టయితే గులాబీ తోటలో కమలం అని చెప్పి వింటున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇటు చిన్నజీఆర్ స్వామి దగ్గర అవుతున్నారు కేసీఆర్ కి, మళ్ళీ కేవలం బీజేపీతో పొత్తు కోసమే అంటూ కూడా మనం వింటున్నాం. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి ఒకవేళ కనుక సీట్లు తగ్గితే బీజేపీ మద్దతు తీసుకుంటుంది. అయితే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటూ కూడా ప్రధానంగా మనం వింటున్నాం. ఈ నేపథ్యంలో దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? నిజంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఒకవేళ బీఆర్ఎస్ కి సీట్లు తగ్గితే బీజేపీ మద్దతు తెలిపే అవకాశం ఉందంటారా? అలాగే ఇక్కడ మనం ఒకటి చూసుకోవచ్చు, నిన్న వామపక్షాలు కూడా ఒక మాట తెలిపాయి. బీజేపీతో స్నేహం చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ మాకు సీట్ల విషయంలో ఏమాత్రం చెప్పకుండా నిర్ణయం తీసుకుంది, చలిమి ఉంది వాళ్ళిద్దరి మధ్య బీఆర్ఎస్ కి బీజేపీ అని నేను వామపక్ష కూడా అన్నాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా గత కొంతకాలంగా గడిచిన 2 మాసాలుగా రాష్ట్రంలో బీజేపీలో జరుగుతున్న పరిణామాలను మనం పరిశీలిస్తే కొంత అవగతం చేసుకుంటే
ఖచ్చితంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక అవగాహన వచ్చాయని చెప్పేసి ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ అంశం ప్రజల్లో కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉన్నది. ఆవిడ కొంత అక్రమాలకు పాల్పడ్డారు, మనీ లాండరింగ్ పాల్పడ్డారు అని చెప్పేసి ఈడీ విచారించింది, సిబిఐ కొంత దాని మీద దర్యాప్తు విచారించింది కూడా కవిత. నేడో రేపు అరెస్ట్ చేస్తారనుకున్న సమయంలో ఆ విషయాన్ని కొంత ఆ కేసు మొత్తం కూడా నీరుగార్చింది. దర్యాప్తు సంస్థలు అని అనుకున్నప్పటికీ దాని వెనుకాల కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం కూడా కొంత ఉంది అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతాం. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, చాలా మందిని అరెస్ట్ చేశారు, అనేక మంది ఆటలు చేశారు. కవిత ఆడిటర్ అరెస్ట్ చేశారు, కవితను మాత్రం చేయలేదు. ఇదే విషయాన్ని గతంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు కూడా ఒక బీజేపీ మీద అసహనం వ్యక్తం చేశారు. మేము కవితను అరెస్ట్ చేస్తుంది, పార్టీ పెరుగుతుంది, అవినీతి నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేసింది కాబట్టి అవినీతి పాల్పడ్డ కవితను అరెస్ట్ చేసిన వచ్చాను. కానీ ఆ ప్రజల్లో కొంత బీజేపీ పట్ల ఆదరణ తగ్గుతుంది, కవితను అరెస్ట్ చేస్తే బాగుంది అని చెప్పేసి వాళ్ళ అయినప్పటికీ అధిష్టానం పరిస్థితులు బీఆర్ఎస్ దూకుడు కవితం బండి సైన్య ఆలోచనగా మార్చి కొంత కేడర్లో నిశ్శబ్దకు కారణంగా మారింది అధిష్టానం. తాజాగా కొంతకాలంగా మనం పరిశీలిస్తే ఇటువైపు కేసీఆర్ విమర్శిస్తుంటే బహిరంగ సభల్లో అంతకుముందు లిక్కర్ కంపెనీ ముందు కానీ అంతకు ముందు కొంత బహిరంగ సభల్లో ఎక్కడ బహిరంగ సభ మాట్లాడినా, ఏ చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ సభ మాట్లాడినా, ఏది మాట్లాడినా కేంద్రం పైన దుమ్మెత్తి పోసే కేసీఆర్ ఇప్పుడు ఎక్కడా కూడా నరేంద్ర మోడీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, బీజేపీని కానీ విమర్శించే పరిస్థితులు లేదు, విమర్శించడం లేదు. ఇవన్నిటినీ గ్రహిస్తే పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఒకటనే అని అనుమానం వస్తా ఉన్నది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసిపోయారు. కారణం ఏంటంటే దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయాలని చెప్పేసి కొంత పార్టీ అధిష్టానం భావిస్తా ఉన్నది. ఎంపీ సీట్లు ఎక్కువగా తీసుకోవాలి, ఉత్తరాదిన ఉన్నటువంటి బీజేపీకి ఉన్న ఆదరణ దక్షిణాది రాష్ట్రాలు లేదు. తమిళనాడు తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మిగతా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు ఎక్కువగా ఇక్కడ ఆదరణ లేదు. ఈ ఆదరణ పెరగాలంటే కొంత కేసీఆర్తో కొంత అంతర్గతంగా అవగాహన రావాలి. వస్తే ఆయన సహాయం కొంత ఉంటుంది కాబట్టి తెలంగాణలో బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి. వస్తే తద్వారా కేంద్రంలో ప్రభుత్వానికి మరింత బలంగా ఉండబోతుంది. అంటే పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చి సొంతంగా నిర్ణయాలు తీసుకుని బీజేపీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటాయనే ఉద్దేశంతో ఈ రకంగా కేసీఆర్ తో అవగాహనకు వచ్చిందేమో అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం ప్రజల్లో కూడా ఇది చూసుకున్నట్టయితే మైనంపల్లిని మార్చేద్దాం అని చెప్పి ఇటు బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించుకుంది అంటూ కూడా ఊహాగానం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి నుంచి ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా పరిశీలన చేస్తున్నారంటున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? మనం చూసుకున్నట్టయితే అభ్యర్థుల ప్రకటన రోజే ఉదయమే ఆయన ఇటు హరీష్ రావుని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు గురించి వ్యాఖ్యల నేపథ్యంలోనే మైనంపల్లిని మార్చేద్దాం అంటూ బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంట్లో నిజమెంత? నిజంగానే మైనంపల్లిని మార్చేస్తారా? ఒకవేళ ఆయన్ని మార్చేస్తే ఆయన దారేటంటారు, ఆయన వ్యూహం ఎలా ఉండబోతుంది అంటారు? నిజంగా మైనంపల్లిని మారిస్తే బీఆర్ఎస్ అంటే హరీష్ రావు తప్పిదారు ఒప్పుకున్నట్టే. లేదు అంటే దాని మీద మైనంపల్లి చేసిన వ్యాఖ్యల మీద ముందుగా ఆయన మార్చాలి అనుకున్నప్పుడు పార్టీ బీఆర్ఎస్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వాస్తవమా అవాస్తవమా, మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావు గారికి చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవమా అవాస్తవమా చెప్పాలి. ఆయన 1,00,000 కోట్లకు ఎదిగాడు, 1,00,000 కోట్ల సంపాదన ఉంది ఆయన దగ్గర అని చెప్పి ఆయన ఆరోపించారు. ఇది వాస్తవమా కాదా చెప్పాల్సిన అవసరం బీఆర్ఎస్ అధిష్టానం మీద ఉన్నది. అవినీతికి పాల్పడ్డారా లేదంటే ఆయన వ్యాపారాలు చేసి సంపాదించారా, ఏ రకంగా వచ్చారు చెప్పారు. పిలుపు చెప్పులు కడుపు పెట్టుకో వచ్చారు హరీష్ రావు అని చెప్పేసి తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పినటువంటి ఆయన నేను ఖచ్చితంగా కట్టుబడి ఉన్నా నిరూపిస్తాను కూడా ఆయన సవాల్ చేశాను. ముందుగా ఈ సవాల్కు జవాబు చెప్పిన తర్వాత మైనంపల్లి మీద చర్య తీసుకోవాల్సిన ఒకవేళ మైనంపల్లిని పార్టీ నుంచి పంపిస్తే ఆయన కొంత దుడుకుగా రాజకీయాల్లో వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన కొంత
ప్రజల్లో ఆదరణ ఉన్నది. గతంలో మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించారు, మల్కాజ్గిరి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వస్తున్నారు కాబట్టి కొంత ఆయనకు ఆదరణ ఉన్నది. ఆయన ఇండిపెండెంట్ గా అయితే వెళ్ళదు. ఇటు బీజేపీ లేదంటే ఇటు కాంగ్రెస్ ఏదో ఒక పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా. అంటే మెదక్ జిల్లా పైన హరీష్ రావు కొంత తన పెత్తనాన్ని చెలాయిస్తున్నారని గత కొంతకాలం. గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఆయన కూడా హరీష్ రావు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పట్లో ఆ వ్యాఖ్యలు కొంత విపక్ష పార్టీ రెడ్డి మీద అధికార పార్టీ దూకుడుగా వెళ్ళింది. ఇప్పుడు కూడా కొంత స్వపక్షంలోనే కొంత స్వపక్షం బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నప్పటికీ ఎంతగా వెళ్ళట్లేదు. అంటే గతంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ ప్రస్తుతం హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు రెండు ఒకే రకంగా ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక మంత్రి మీద చేసినటువంటి ఆరోపణల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ప్రజలు నిలదీసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే హనుమంతరావు ఎక్కడికి వెళ్తారు అంటే హనుమంతరావు రాజకీయంగా ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన దాదాపుగా అన్ని పార్టీలు మారారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ చేస్తారు. లేదంటే ఇప్పుడు టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా ఉంది. టీడీపీలో చేరి టీడీపీ బలోపేతం చేసిన కూడా ప్రయత్నం చేయవచ్చు. ఎవరు వస్తారా టీడీపీ బలోపేతం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ బీజేపీ సరైన నేత లేదు, ఎవరు వస్తారని. అంటే ఒక సామాజిక వర్గం నుంచి అంటే ఇప్పుడు రాజకీయంగా ప్రభావితం చేసే సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా హనుమంతరావు టీడీపీలో చేరిన కొంత ఆయనకు ఫ్యూచర్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఆదరించి అప్పగించిన అవకాశం ఉంది. ఆయనకు అంటే అధికార పార్టీని అడుగడుగున అడ్డుకునేందుకు, అడుగడుగున ప్రశ్నించేందుకు ఒక మంచి వేదిక కూడా మైనంపల్లికి దొరకబోతుంది. అలాగే చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఏదైతే టికెట్ రాని అభ్యర్థులు, అసంతృప్తులు, ఆశావాహులు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. మనం చూస్తున్నట్టయితే రేఖా నాయక్ కూడా నిన్న కాంగ్రెస్ కి అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులు పార్టీని వీడి వెళ్లడం నేపథ్యంలో కొంతమేర బీఆర్ఎస్ కి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఇట్లాంటి జరగడం సర్వసాధారణం. వచ్చిన వాళ్ళు సంతోషపడతారు, రాని వాళ్ళు కొంత బాధపడతారు. కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు, పక్క చూపులు చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే రేఖా నాయక్ కూడా చూస్తున్నామని చెప్పొచ్చు. అయితే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. నేనే పార్టీలో చేరతాను, ఈ రోజు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అన్న ఒక ప్రచారం జరుగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు వారేమి స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా చాలా మంది అసంతృప్తులు అంటే టికెట్లు రాని వాళ్ళు, టికెట్లు ఆశించి గత కొంతకాలంగా టికెట్ వస్తుంది అని కొంత ప్రజాక్షేత్రంలో కొంత చొచ్చుకు వెళ్ళి పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు నిరుత్సాహంగా ఉన్నారు. దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు చాలా కాలంగా బీఆర్ఎస్ ను నమ్ముకుని ఉన్నారు. ఆయన టికెట్ వస్తుంది అనుకున్నారు, కానీ ఆయన కూడా టికెట్ ఇవ్వలేదు. అదేవిధంగా స్టేషన్ కన్పూర్ నుంచి, తెలంగాణ జిల్లా స్టేషన్ కన్పూర్ నుంచి ప్రస్తుతం ప్రాంతం వస్తున్న రాజయ్య నేను రోడ్ని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఓర్న వేశాను ఆయన టికెట్ ఇవ్వకపోవడం. అయితే తన పార్టీ వీడను, పార్టీ కోసం పనిచేస్తాను, కేసీఆర్ చెప్పిన మాటనే వింటానని చెప్పేసి కొంత చెప్పినప్పటికీ ఆయన కూడా ప్రత్యామ్నాయ మార్గాల పైన దృష్టి పెట్టారు. ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ ఏముంటుంటారు అనేది. అంటే ఇక్కడ స్టేషన్ కన్పూర్ వరకు వస్తే కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య, ఈ ఇద్దరి మధ్య కొంత మాటల యుద్ధం ఎంతవరకు వెళ్ళిందంటే చాలా పీక్ గా వెళ్ళింది. కొన్ని సమయంలో ఇద్దరు కుటుంబ సభ్యుల కూడా వారు వెళ్ళారు, దూషించుకునేవారు. అంటే ఈ పరిణామాలను గత కొంతకాలంగా కావుతున్న బీఆర్ఎస్ నాయకత్వం ఇటీవల ఎమ్మెల్యే రాజయ్యని పిలిచి కొంత వార్నింగ్ కూడా ఇచ్చారు, రాజబాబు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం తగ్గినప్పటికీ రాజయ్య గత కొంతకాలంగా కొంత వివాదాస్పదంగా మారడంతో ఆయన మార్చినట్టుగా చెప్తా ఉంది. అయితే అదే సమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు చాలా విషయాలలో కొంత వివాదాస్పదంగా మారారు, కానీ వాళ్ళని మార్చకుండా ఇక్కడ మార్చమనేది కొంత అంటే వివాదాస్పదంగా ఉన్నారనుకున్నప్పుడు ఎవరైతే వివాదాస్పద అందరినీ మార్చి క్లీన్ చిట్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుండేది.
పక్క జరిపిన వాళ్ళ మీద ఏదో ఒక నింద వేస్తున్నటువంటి పార్టీ నాయకత్వం అదే నిందలతో అదే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళ విషయం ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి కొంత బీఆర్ఎస్ చిత్రంతో మీరందరూ కూడా సంతృప్తి ఖచ్చితంగా. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణలో రాజకీయం ఊపందుకుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి దాదాపు 300 పైన అప్లికేషన్లు వచ్చాయి. ఇంకా 3 రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి ఇంకెంత మేర అప్లికేషన్లు వస్తాయి? ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఒక ముందడుగులోనే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా లేదా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. ఇది వాళ్ళ న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం జనం కోసం.